హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో 2017-18-19 సంవత్సరంలో ఐహెచ్ఎల్లో జరిగిన అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశానుసారం విచారణ చేస్తున్నట్లు డిఆర్డీఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. 2016-17-18 శాంక్షన్ అయిన వాటికి ఐహెచ్ఎల్ కన్స్ట్రక్షన్ అయిన వాటికి డబ్బులు ఇచ్చారు. కన్స్ట్రక్షన్ అయిన ఉన్నాయా కాలేదా అనేది ఒక వెరిఫికేషన్ చేసి బృందాలను వేసి వెరిఫికేషన్ చేసి నివేదిక సమర్పించాము. కలెక్టర్ ఆదేశం ప్రకారం ఈరోజు వచ్చి మా బృందాలు డిఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మా బృందాలన్నీ కూడా తిరిగి ఇంటింటికి తిరిగి ఐహెచ్ఎల్ వెరిఫికేషన్ చేస్తూ ఇచ్చిందా ఇవ్వలేదా అనేది పూర్తి ఇప్పుడు ఎంక్వైరీలో తేలిపోతుంది. ప్రతి ఒక్క ఇంటికి మా బృందం తిరుగుతుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళకి వచ్చినాయా రాలేదా, కన్స్ట్రక్షన్ చేసిండ్రా, వారికి డబ్బులు వచ్చినాయా, 6,000 అనేది 2 విడతలు రిలీజ్ చేశారు. కొన్ని భాగంలో కొన్ని దిక్కుల మనకు మెటీరియల్ కూడా సప్లై చేసింది. అది కూడా మా సిబ్బంది కూడా వాళ్ళు పూర్తి వివరాలు మెటీరియల్ సప్లై చేసిండ్రా, మెటీరియల్ ఇచ్చిండ్రా, డబ్బులు ఇచ్చిండ్రా, అన్ని పూర్తి వివరాలు వాళ్ళు క్రోడీకరించి మొత్తం రిపోర్ట్ తయారు చేసి అది మా బృందాలన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. ప్రకారంగా మనకు 514 ఐహెచ్ఎల్ కన్స్ట్రక్ట్ అయినాయి, వారికి డబ్బులు పేమెంట్ అయినాయని చెప్పి